వివరాలకు వెళ్తే సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈ కాశాపు తుఫాను తట్టుకోలేక భయపడి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ సిబిఐ పేరుతో మళ్ళీ నాటకాలు ఆడుతున్నది. మన కాళేశ్వరంలో ఎన్నికల ముందేమో కాళేశ్వరం 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందంటే రేవంత్ రెడ్డి అన్నాడు. సిబిఐకి రాష్ట్రప్పుడు మాత్రం 9,000 కోట్ల జరిగిందట కాళేశ్వరంలో. ఇంకా మోటార్లు 300 మోటార్లు 1,600 పెట్టారు. 3,000 మోటార్ అయితే అది 3,000 మోటార్ 16,000 పెట్టారు ఒక్కొక్క మోటార్. అదే పెద్ద అవే దాదాపు 20,000 కోట్లు ఉంటుంది. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ తీసుకొచ్చి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెటర్ రాస్తే మరి విచారణ 9,000 కోట్ల జరుపుడా 1,00,000 కోట్ల స్కామ్ జరిగినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. అది అయిపోయింది. విద్యుత్ కొనుగోలుతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దీనిని సిబిఐకి ఇస్తారట. అంటే నీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదా చెప్పు, నీకు చేత కాదా చెప్పు. నేను చేత కానని నాకు ముడుతున్నాయి, నేను ఢిల్లీకి మూటలపై చెప్తున్నా కాబట్టి నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు చేవదచ్చోండి, నాకు రేషం లేదు, రోషం లేదు, పౌరుషం లేదని చెప్పు, మేము చూసుకుంటాం. నీ చేతికి మట్టంటద్దు, మా భుజం తుపాకీ పెట్టి వెళ్తాను, అంత అమాయకులమైంది. ప్రజలంతా పిచ్చోళ్ళు లేదు. ప్రజలు నీ నాటకాలు అన్నీ తెలుసు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చర్యలుకోకపోతుంది, ఈ ఫార్ములా కారేష్ విషయంలో చర్యలుకోకపోతుంది, డ్రగ్స్ కేసులో చెల్లించుకోబోతుంది, ఫామ్ హౌస్ కేసులో చెల్లించుకోబోతుంది. కాళేశ్వరంలో అదే పరిస్థితే. ఇప్పుడు మన కొత్త విద్యుత్ కొనుగోలు నివేదిక ఎప్పుడు వచ్చింది చెప్పు నాకు, ఇంకా ముఖ్యమంత్రి చెప్పాలి. 2024 అక్టోబర్లో విద్యుత్ కొనుగోలు సంబంధించి నివేదిక వచ్చింది. దానిలో కేసీఆర్ తప్పిదం వల్లనే ఈ అక్రమాలు జరిగినాయని చెప్పి పూర్తి నివేదిక వచ్చింది. సంవత్సరంన్నర నుంచి ఫైల్స్ కాబట్టి సంఖ్యలో పెట్టుకుంటేవి కనీసం కేసీఆర్ మీద చర్యలు తీసుకునే దమ్ము లేదు నీకు. విచారణ టైంలో కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థలున్నాయి అని చెప్పి అప్పుడు గుర్తురాలే నీకు. అది ఈ సంవత్సరం గుర్తురాలే. అంటే ఈ సంవత్సరంన్నర పాటు బేరసారాలు కుదుర్చుకున్నారు. బేరం కుదరలే, ఢిల్లీకి మూటల పడని పైసలు అడిగారు, వాళ్ళు పైసలు ఇవ్వలే. కాబట్టి ఇవాళ మళ్ళా సిబిఐకి ఇస్తారట. నీకు చేత కదా. నువ్వు విచారణ జరిపితే కేసీఆర్ తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఆ కమిషన్ నివేదిక ఇచ్చిందా లేదా? ఇచ్చినప్పుడు చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? నువ్వు కేసీఆర్ కుటుంబం చర్య తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటలేవు? సిబిఐకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? బీసీ కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందంటూ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తన పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. మే 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో విహెచ్ కీలక అల్టిమేటం జారీ చేశారు. 8వ తేదీలోపు కులగణనపై స్పష్టత ఇచ్చిన తర్వాత ప్రధాని రాష్ట్రంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఓసీ అయినప్పటికీ తెలంగాణలో బీసీ కులగణన కోసం చొరవ తీసుకున్నారని, కానీ తాను బీసీని అని చెప్పుకునే మోదీ మాత్రం బీసీలపై వివక్ష చూపుతున్నారని దుయ్యబట్టారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. నరేంద్ర మోడీ గారికి నేను ఉత్తరం రాశా, అయ్యా ఇప్పటికన్నా నీ ఆలోచన ఉన్నదా లేదా? ఎస్సీలకు పెట్టినాం కానీ ఓబీసీ అనే కాలం పెట్టలేదు కాబట్టి నేను ఇందులో పార్టిసిపేట్ చేయనని చెప్పాను. అదేవిధంగా నేను ఒకటే కోరిక, అది ప్రధానమంత్రి గారికి రాసిన, అమిత్ షాకు రాసిన, ఇక ఆఖరిలో ఆయన 8వ తేదీ వరకు దీని సంగతి నాకు తెలియకపోతే యాజ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు మాకు అన్యాయం జరుగుతుందని పోరాడుతూ ఉన్నారు. కనుక వారి ఒత్తిడి తప్పనిసరిగా ఓబీసీ గతంలో ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే దాని ద్వారా నేను సోనియా గాంధీ దగ్గరికి, యూపీఐ చైర్పర్సన్ దగ్గర పోయి, మేము టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి బట్ యూ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఆ అమ్మ
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి చెప్పి ఆమె బిల్లు పెట్టిస్తే పాస్ అయింది. ఇప్పుడు కూడా ఈ కులగణలో ఇప్పుడు జరగకపోతే ఇక మా జీవితంలో ఎప్పుడు జరగదు, తర్వాత చేస్తాడు. ఇంటి యజమాని ఎవరు ఉన్నారని ఎస్సీని అడుగుతావు, ఇంటి యజమాని ఉన్నని ఎస్టీని అడుగుతావు, కానీ మా బీసీ ఊసే లేదు. మేము జనరల్ ఉన్నాంరా బాబు, మేము ఓట్లు వేయమా? ఎవడు గెలిచినా మా బీసీ ఓట్లు, ఎస్సీ ఓట్లు, ఎస్టీ ఓట్లు, మైనార్టీ ఓట్లతోనే గెలుస్తారు. కనుక నేను తప్పనిసరిగా వాళ్ళ ఏదైతే బీసీ సంఘాల ఈ బీసీ కుల సంఘాల తరఫుకెళ్ళి నేను ఇది జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష 9వ తేదీ నాడు చేస్తున్నా. 10 గంటలకు కూర్చుంటా. నరేంద్ర మోడీకి తెలియాలి. ఇకపోతే ఆయన గొప్పతనం చెప్తున్నాడు. ఉత్తర భారతంలో నువ్వు గెలిచిండొచ్చు, నీ ప్రతిభ ఉండొచ్చు, కానీ దక్షిణ ప్రాంతంలో చదువుకున్నటువంటి లిటరసీ ఉన్నటువంటి వారి నీ నాటకం తెలుసుకొని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది చెన్నైలో ఓడిపోయావు, తమిళనాడులో ఓడిపోయావు, అదేవిధంగా కేరళలో కూడా ఓడిపోయావు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కర్ణాటకలో 2 బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. జాతీయ గిరిజన కమిషన్ సభ్యుడు జాటోతు హుసేన్ నాయక్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విచారణ నిర్వహించారు. 2007-8 సంవత్సరంలో జిందాల్ సంస్థ కోసం సేకరించిన భూముల విషయంలో బాధిత రైతుల నుండి వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించారు. హైదరాబాద్లోని దిల్కుషా అతిథి గృహంలో జరిగిన ఈ విచారణకు విజయనగరం జిల్లా కలెక్టర్, బాధిత రైతులు హాజరయ్యారు. రైతులకు మద్దతుగా శాసన మండలి సభ్యుడు ఇందుకూరి రఘురాజు కూడా పాల్గొన్నారు. మరి విజయనగరం జిల్లా ఎస్కోట్ ప్రాంతంలో జిందాల్ అల్యూమినియంకి ఆ రోజు తీసుకున్న భూములు రైతులు అందరూ కూడా ఏదైతే ఆ రోజు ప్యాకేజ్ ఇచ్చారో ప్యాకేజ్ పూర్తిగా అందలేదని, ఇంకా చాలా మందికి ఏంటంటే అసలు ఏమీ అందలేదని, చాలా మంది ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న భూములు ఇచ్చాం, ఎవరికి కూడా ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు, మినిమం వేజెస్ తోనే సరిపెట్టారు, మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత కంపెనీ వస్తుంది అనేసి దాన్ని కూడా ఎంఎస్ఎంఈ పార్క్ కింద మార్చుకొని అదొక రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద చేసుకోవడానికి ఈరోజు బలవంతంగా పోలీసులను అడ్డు పెట్టుకొని మరి ఆ భూములన్నీ కూడా లాక్కుంటున్నారని మరి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్కి మరి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈ విషయమై గతంలో జంతర్ మంతర్లో కూడా సుమారు 80 మంది ఎస్సీ ఎస్టీస్ అందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ధర్నా చేయడం, అలాగే ఎన్సీ ఎస్టీని, ఎన్సీ ఎస్సీని, అలాగే హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఎన్సీ ఎస్టీ మాత్రం ఎందుకంటే సుమారు 420 ఫ్యామిలీస్ రిజిస్టర్ అయ్యాయి. రిజిస్టర్ కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. అందులో భూములు పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంక్రోచ్ అయిపోయి వాళ్ళు దున్నుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంకా చూసుకుంటే ఆ రోజుకి గవర్నమెంట్ రాసింది సుమారు 600 ఫ్యామిలీస్ అని. మరి వాళ్ళందరికీ కూడా ఈ రోజుకి ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు. రెండోది ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా భూములు మేమే దున్నుకుంటున్నాం, మా భూములు మాకు విడిచిపెట్టేయండి అని మరి ఈరోజు రైతులు అందరూ అడుగుతూ అన్నారు. ఎందుకంటే మాది ఎస్కోట్ మండలం బొడ్డవర గ్రామం. మాది 3 ఎకరాలు జిందాల్ అల్యూమినియం కంపెనీ కోసం మేము ఇచ్చాము. అయితే అల్యూమినియం కంపెనీ కడితే అక్కడ మా పిల్లలకి మంచి ఉద్యోగాలు, వాళ్ళకి మంచి భవిష్యత్తు వస్తుందనే ఆశతో మేము ఇవ్వడం జరిగింది. మరి నేటికి 19 సంవత్సరాలు అయిపోయినా సరే కంపెనీ ఆచూకీ అనేది లేదు. ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు, ఇండస్ట్రియల్ పార్క్ కూడా వస్తుందో లేదా అని కూడా గ్యారంటీ లేదు. మరి మాకు ఉద్యోగాలు లేవు, వ్యవసాయం చేసుకోవడానికి భూములు లేక మేము అదే భూముల్లో నమ్ముకుని ఈనాటి వరకు మేము జీవిస్తున్నాం. కాబట్టి కంపెనీ వాళ్ళు మా మీద ఈరోజు వాళ్ళకి భూమి కావాలి అనుకుంటే మరలా వచ్చి ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసి మేము భూములు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. మాకు ఇప్పుడున్న కాంపెన్సేషన్ ప్రకారంగా, ఇప్పుడున్న భూముల రేట్ల ప్రకారంగా మాకుతో చర్చలు జరిపించి కాంపెన్సేషన్ చెల్లిస్తే మాకు ఉద్యోగాలు ఇస్తామని గ్యారంటీ అనేది వాళ్ళు ఇచ్చినట్లయితే ప్రతి నెల, అందులో నేను కూడా ఇక్కడ లోకల్ అని కాదు కాబట్టి తెలంగాణ వాసిని కాబట్టి నా అనుకూలంగా ఇక్కడ ఉన్న ప్రజలకు దగ్గరగా, ఇక్కడ ఉన్న ఎస్టీలకు దగ్గరగా, అలాగే అథారిటీ ఆల్సో ఆఫీసర్లకు కూడా నియర్ బై కొంచెం సకాలంలో ఫాస్ట్ సొల్యూషన్ కావాలని ఈ సౌత్ రీజనల్లో ఉన్న కంప్లైంట్లు తీసుకొని వాటిని ఇటు పిటిషనర్కి అటు వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి, ఆఫీసర్లకు నోటీసులు జారీ చేసి పబ్లిక్ హియరింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు దిల్కుషా గెస్ట్ హౌస్, హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్ హౌస్లో ప్రతి నెల 3-4 రోజులు ఖచ్చితంగా గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రీవెన్స్లో భాగంగా ఈరోజు
విజయనగరం ఎస్కోట ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటయ్య గౌడ్, అదేవిధంగా ఆటో అండ్ ట్యాక్సీ రాష్ట్ర అధ్యక్షుడు చింతల నందకిషోర్ గుప్తా డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో మహాధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం విషయంలో హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక డ్రైవర్లకు ఇచ్చిన హామీలను మర్చారని ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆటో వాళ్లకు అన్యాయమే తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. 12 ఏళ్ల నుండి ఆటోలకు 20 రూపాయల మీటర్ నడుస్తుందని, మీటర్ రేటును 50 రూపాయలకు పెంచమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రవాణా శాఖ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరంకుశ ఏదైతే ప్రభుత్వం ఉందో, గత ప్రభుత్వం ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వము 10 ఏళ్లు పాలిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అవుతున్నది. అయినప్పటికీ కూడా 10 సంవత్సరాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము రవాణా కార్మికుల సమస్యల గురించి, ఆటో ట్రాలీ డీసీఎం స్కూల్ వ్యాన్ డ్రైవర్ సంబంధించిన సమస్యలు ఒక్కటి కూడా ఇప్పటివరకు పరిష్కరించలే. 12 ఏళ్ల నుండి గతంలో ఉన్నటువంటి 10 రూపాయల మినిమం, 20 రూపాయలు ఉన్న మినిమం ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాల నుండి అదే విధంగా ఉన్నది. ఒకసారి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు, మీరైనా గతంలో కేసీఆర్ విమర్శించారు, బడా బాబులకు మీరు చేస్తున్నారు, కింది వాళ్ళను మీరు ప్రోత్సహిస్తలేరు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా అలాగే చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోనే ఏదైతే ఆయన సిద్ధాంతాలను కొనసాగిస్తున్నారు తప్ప బీద ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ యూనియన్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ, డీసీఎం డ్రైవర్స్ కానీ ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తలే. కాబట్టి ఈ మహాధరణ నుండి మేము హెచ్చరిక చేస్తున్నాము. ఎందుకంటే మీకు ఫ్రీ బస్సు ఏదైతే చేసిరో ఆ రోజు నుండి ఆటో డ్రైవర్ల సమస్యలు పెరిగినాయి. ధర్నా చేయడానికి కారణాలు ఏంటంటే, ప్రభుత్వం గతంలో కొన్ని హామీలు ఇచ్చింది. వారి సొంత ప్రభుత్వం ఏర్పడే ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు డ్రైవర్ల కోసం మహాలక్ష్మి పథకం పేద మహిళల కోసం తీసినందుకు, ఉచిత తీసినందుకు వారికి 12,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాంతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని జరిగింది. మరియు వీటితో పాటు ఏదైతే డబుల్ బెడ్రూమ్ బిల్లు ఇస్తామని చెప్పి వారిని చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలు ఎట్లాంటివి కూడా వారికి నెరవేర్చలేదు. మరియు ఏదైతే మహాలక్ష్మి పథకం ఏర్పడిన తర్వాత ఒక దాదాపు 80 నుంచి 90 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వారి కుటుంబాలు నడవక, పోషించే బయట నడవలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు ఫైనాన్షియల్ దళారులు ఏమో వాళ్ళని వేధింపులు జరుగుతున్నారు, మరియు ట్రాఫిక్ పోలీసులు ఏమో ఆటోల మీద చాలన్ల మీద చాలా డబ్బులు సంపాదిస్తారు తప్ప ప్రభుత్వం డ్రైవర్ల కోసం ఏ పరిస్థితిలో అట్లా చాలన్లు. ఇట్లా ఇప్పుడు కొత్తగా ఏంటంటే గ్యాస్ పెట్రోల్ లేక ఒక రోజు లైన్లో నిలబడితే ఇంకో రోజు వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంది. కనుక చాలా దారుణమైన పరిస్థితి ఉంది. 80 రూపాయలు ఒక వ్యవస్థ గవర్నమెంట్ వాళ్ళకి అమ్మితే బయట వాళ్ళకేమో 120 రూపాయలు అమ్ముతున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎక్కడ పోయి ఈ డ్రైవర్ని దోసుకుంటూనే జరుగుతుంది ప్రభుత్వం. దీనికి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియంలో తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో పేదల భూముల యాజమాన్యం హక్కుల సాధనకై సమీక్షా సమావేశం నిర్వహించారు. అసైన్ భూములకు యాజమాన్యం హక్కులు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో సమావేశం నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మెగాస్టార్ ఆడిటోరియంలో తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. ఈ తెలంగాణ భూరక్షణ సమితి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో దళితులు అంటే ఎస్సీలు 18% ఉన్నారు, అత్యధిక జనాభా ఈ రాష్ట్రంలో. ఆ దళితులకి 1930లో, 1940లో, 1950లో, 1977 వరకు వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు ఆనాడు నిజాం నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు అసైన్డ్ భూములు ఇచ్చారు. ఈ అసైన్డ్ భూములు, అసైన్డ్ అంటే కేటాయించడం అని అర్థం. ఈ అసైన్డ్ భూములు వాళ్ళు చేసిన శ్రమకి పరిహారంగా ఇచ్చారు. అయితే ఈ భూముల మీద పూర్తి స్థాయి హక్కులు దళితులకు లేకపోవటం మూలంగా
భయాందోళనకి గురయ్యే ప్రమాదం ఉంది. రోడ్లు వేసిన రెండో నినాదం ఏంది? భూమి లేని వారికి భూమిని ఇవ్వాలి. ఈ రెండో నినాదాల మీద గత 5 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం. ఈ పని చేస్తున్న క్రమంలో గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు వారికి మేము విన్నవించినాం. ఆ సందర్భంగా వారు ఎక్కడైతే జోగిపేటలో మీటింగ్ జరిగినప్పుడు ప్రభుత్వాలు భూములు కబ్జా చేసి గుంజుకుంటున్నాయి, మా ప్రభుత్వం వస్తే మేము అసైన్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పారు. తర్వాత రెండోసారి వరంగల్లో రైతు డిక్లరేషన్ జరిగింది. వరంగల్ రైతు డిక్లరేషన్ కూడా రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన ఆనాడు అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలో కూడా యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పారు. తర్వాత మూడోసారి ఏమైంది? చేవెళ్ళ దళిత డిక్లరేషన్ కూడా భూములు ఇస్తామని చెప్పారు. ఈ మూడో ఆధారంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, మేము ప్రభుత్వంలోకి వస్తే భూములు ఇస్తామని చెప్పి. అన్న ప్రకారం కొద్దిగా వరకు జరిగింది. ధరణిని రద్దు చేసి భూభారతి తెచ్చి భూములు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంది. చెత్త పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యం, దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం డంపింగ్ యార్డ్లో చెత్తను నిల్వ చేసి జవహర్ నగర్కు తరలించాల్సిన వ్యర్థాలను సమయానికి తరలించడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల చెత్త స్థానికంగా పేరుకుపోయి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందన్నారు. ప్రతి 3 నెలలకు సుమారు 2 కోట్ల వరకు ఖర్చు చేస్తూ చెత్తను తరలిస్తున్నప్పటికీ ఇది శాశ్వత పరిష్కారం కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ఖర్చుతో స్థానికంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయవచ్చని, లేకపోతే జగద్గిరిగుట్ట తరహాలో కంప్రెసింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్య గత 5 సంవత్సరాలుగా ఇదే సమస్య. ఈ డంపింగ్ యార్డ్ పక్కనే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిళ్ళు దాదాపు 2600 కుటుంబాలకి. ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా వచ్చింది, వెనక నవోదయ కడుతున్నారు. ఇక్కడ గత పాలకులకు బుద్ధి లేదు, కనీసం జ్ఞానం లేదు. డంపింగ్ యార్డ్ సమస్యను ఏర్పాటు చేసిళ్ళు, మరి దాన్ని పరిష్కరించలే. ఇక్కడ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేయలే. జగద్గిరిగుట్టలాగా ట్రాన్స్పోర్టేషన్ ఏ రోజు ఆ రోజు కంప్రెసింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయలే. కమిషన్లు దండుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్కి సంవత్సరానికి 5 కోట్లు ఖర్చు చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు దండుకున్నారు కమిషన్లు. కానీ ఈ సమస్య పరిష్కరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే పరిస్థితి. డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని 2 సంవత్సరాలుగా ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్న ప్రజలందరూ కూడా కొట్లాడిన పరిస్థితి. ప్రతిసారి ఈ డంపింగ్ యార్డ్ నిండుతుంది, రోడ్డు మీదకి మొత్తం కూడా చెత్త చెదారం డంప్ చేసిపోతారు. ఇక ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఒక ఆయన ఉంటాడు సాబిరాలేని, ఇక ఆయనకు డబ్బుల మీద ఉన్న సోయి ఈ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించే సోయి లేదు. దీనిపైన మేము సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాక మేము పలుమార్లు దీనిపైన ఫిర్యాదు చేసినాం, ధర్నాలు చేసినాం, కానీ ఎప్పుడు కూడా పరిష్కారాన్ని చూపించలే. కనీసం ఇక్కడ డంపింగ్ యార్డ్ ప్రాసెస్ యూనిట్ అನ್ನು స్టార్ట్ చేయండి, లేదంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ అని తీసేయండి. ప్రతిసారి డంప్ యార్డ్ రెండాలే బయటికి రావాలి. మరి మీ ఒకటే అడుగుతున్న, పాత కాంట్రాక్టర్ది టైం అయిపోయినప్పుడు మరి ఎక్స్టెండ్ అన్న చేసుకోవాలి, లేకుంటే జవహర్ నగర్ కానీ ఐదర్ నగర్ కానీ ట్రాన్స్పోర్ట్ ఏదో సబ్స్టిట్యూట్ చేయాలి. లేదంటే అక్కడ ప్రాసెస్ యూనిట్ని ఇక్కడన్నా ఏర్పాటు చేయకుండా ఈ చెత్త చెదారం ఏంది? ఇది బుద్ధి ఉందా అధికారులకి? కనీసం సోయిందా? ఇక్కడనే డిప్యూటీ కమిషనర్ 1 వీక్గా ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ మొత్తం డంప్ చేస్తుంటే ఇక్కడి నుంచి జవహర్ నగర్ తరలించలేదు. కనీసం జగద్గిరిగుట్ట వాళ్ళన్న ఇక్కడికి పంపించి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయించే పరిస్థితి లేదు. ఈరోజు చూడండి, మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కానీ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కానీ ఈ నిజాంపేట డంపింగ్ యార్డ్కి ఒకసారి రండి. కుత్బుల్లాపూర్ జోన్లోని సూరారం ప్రాంతంలో 6 నెలల బాలిక కిడ్నాప్ కావడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. వివరాలకు వెళ్తే మల్లారెడ్డి ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఒక మార్బుల్ షాప్ ముందు కుటుంబంతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని గుర్తు తెలియని 2 దుండగులు బైక్పై వచ్చి ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకోగా ఉదయం విషయం బయటపడింది. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. చెక్పోస్టుల వద్ద తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
చిన్నారిని సురక్షితంగా తిరిగి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళేమో అవతల రోడ్కి చైలు ఊపిను, అవతల రోడ్ నుంచి వాళ్ళు ఇంకొక పని వేసుకొని వచ్చి ఇది యువతల రోడ్ ఉన్నోనికి ఇచ్చి ఆడొచ్చి పిల్లలు ఎత్తుకొని పోయాడు. ఓకే, వాళ్ళు ఎట్లా వచ్చారు? వాళ్ళు అట్లా వచ్చారు. అదే దేని మీద వచ్చారు? ఏ బండి? బైక్ మీద వచ్చిరా? నువ్వు గుర్తుపడతావా బైక్? మరి నంబర్ ఏమైనా గుర్తుందా? నెంబర్ లేదు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గట్కేసర్ సర్కిల్ ఎన్నంపేటలో భారీ కూల్చివేతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 6 భవనాలను కార్పొరేషన్ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. 2 అంతస్తుల అనుమతి తీసుకుని ఏకంగా 4 నుండి 5 అంతస్తులు నిర్మించడం, పార్కింగ్ స్థలాలు వదలకపోవడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వరుసగా ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను సహించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాల పర్వం కొనసాగుతుంది. గట్కేసర్ సర్కిల్ ఎన్నంపేటలో రియల్టర్ల ఇష్టారాజ్యంపై అధికారులు సీరియస్ అయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో సంచలనం సృష్టించిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ముఠా నాయకుడు అర్జున్ తల్లిని, మేనమామను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం విశేషం. ఇప్పటికే అర్జున్ సోదరుడు రాజీవ్ను బెంగళూరులో అదుపులోకి తీసుకోగా అర్జున్తో పాటు గ్యాంగ్లోని మరో 4 సభ్యులను కూడా పోలీసులు పట్టుకున్నారు. నిందితులందరినీ విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం అర్జున్, రాజీవ్ అన్నదమ్ములు ఇన్స్టాగ్రామ్లో ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవనశైలితో రీల్స్ చేస్తూ తాము కూడా రిచ్ కిడ్స్ అన్నట్లుగా కలరింగ్ ఇచ్చేవారు. సోషల్ మీడియా ద్వారా ప్రముఖుల కుటుంబాలకు చెందిన యువతులను టార్గెట్ చేసి వారితో పరిచయాలు పెంచుకుంటారు. అనంతరం వారిని తమ లగ్జరీ కార్లలో షికార్లకు తీసుకెళ్లి నమ్మించి లైంగిక దాడులకు పాల్పడేవారు. అంతటితో ఆగకుండా బాధితులకు తెలియకుండా వీడియోలు చిత్రీకరించి వాటిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిలింగ్కు దిగుతారు. వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ బాధితుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసేవారు. ఈ దారుణాల్లో అర్జున్ తల్లి, మేనమామ కూడా సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠాలో మొత్తం 10 మందికి పైగా సభ్యులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించి లోతైన విచారణ జరుపుతున్నారు.